విష్ణుమూర్తి చోళరాజును శపించుట. ఒకనాడు చోళరాజు భార్య గోపాలను పిలిచి, ఓరి, ఇంతవరకు ఒక్కనాడైనను కొత్త ఆవు పాలు తేలేదు. ఈ ఆవు పాలివ్వకుండనా, లేక నీవు త్రాగుచుంటివా, అమ్ముకొనుచుంటివా చెప్పు అని కోపించినది. గోపాలుడు భయపడి, అమ్మ, నేను ఏ పాపము ఎరుగను. ప్రతిరోజు సాయంకాలం ఇంటికి రాగానే అన్ని ఆవుల వలనే దీని వద్దకు కూడా పాలు పిండుటకపోగా పాలు లేక చన్నులు ఎండిపోవుచున్నవి. అదేమి మాయో నాకు తెలియటలేదు అనను. ఆ మాటలు విని మహారాణి మండిపడి, ఓరి మూర్ఖుడా, పాడియావు వద్ద పాలు లేకుండా నీ మాటలు నమ్మరాదు. ఈరోజు మొదలు పాలు లేకుండా నిన్ను కఠినముగా శిక్షించుతును అని గద్దించి పలికింది. గోపాలుడు భయపడి అలాగేనన్నాడు. ఆనాడు ఎప్పటి వలె ఆవుల మంద శేషాద్రి మీదకు మేపకు పోయినది. గోపాలుడు మాత్రము ఆ ఆవు ఒక కంట కనిపెట్టి ఉన్నాడు. ఆవు మందను వదిలిపెట్టి పుట్ట వద్దకు పోయినది. తన పొదుగును పుట్టపై నుంచి పాలదారలు పుట్టలో కార్చుచున్నది. ఈ చిత్రం చూస్తున్న గోపాలునకు కోపం వచ్చింది. ఆవును సమీపించాడు. తన చేతనున్న గండ్రగుడ్డలి పైకెత్తి ఆవును కొట్టబోయెను. కానీ తనకు ఉపకారము చేయుచున్న ఆవునకు ఆపద వచ్చిందని పుట్టలోనున్న విష్ణుదేవుడు వెంటనే పైకి వచ్చి ఆవునకు అడ్డము నిలిచెను. గొల్లవాడు వేసిన గొడ్డలి వ్రేటు స్వామి ఎత్తిపై బలముగా తగిలినది. ఆ దెబ్బతో స్వామి తల పగిలి రక్తము కారినది. ఆ రక్తము చూచిన గోపాలుడు కళ్ళు తిరిగి నిలబడి మూర్చపోయాను. అంతటా ఆవు పర్వతము దిగి చోళరాజు సభకు వచ్చి అంబా అంబా అని బిగ్గరగా అరుచుచు కన్నుల వెంట నీరు కార్చుచుండెను. ఆవు శరీరంపై రక్తమరకలు ఉండట చూచి రాజు చాలా ఆశ్చర్యపడి ఒక సేవకునితో, ఓరి, ఈ ఆవుల వెంట కొండకేగి ఈ రక్తమునకు కారణమేమో తెలుసుకుని రమ్ము అనెను. సేవకుడు ఆవు వెంట కొండపై నెక్కి అక్కడ పుట్టను రక్తమును పారుటగాను గోపాలుని మూర్ఛను చూచి మరలి వచ్చి చోళరాజుకు సంగతి అంతు విన్నవించెను. మహారాజు ఆశ్చర్యపడినాడు. వెంటనే చోళరాజు పర్వతముపై నెక్కి పుట్ట వద్దకు చేరెను. అంతయు అయోమయంగా తోచింది. గోపాలునకు మూర్ఖ కారణమేమి, పుట్టలో నుండి రక్తమే విధముగా వచ్చుచున్నది, ఈ దుర్మార్గం చేసిన వారెవరు అని అనేక విధములుగా యోచించినాడు. ఇంతలో పుట్టలో నుండి విష్ణుదేవుడు పైకి వచ్చాడు. ఆ మహానుభావుని తలగాయముతో రక్తము గారుచున్నది. స్వామి చోళరాజు చూసి మండిపడి, ఓరి రాజా, నీవెంత దుర్మార్గుడవు! గోపాల్ని గండగుడ్డలతో నన్ను కొట్టింతువా? దుర్మార్గుడా! సేవకులు చేయు దోషములు రాజు అనుభవించకవలసిందే కనుక నీవు పిశాచమే పోదువుగాక అని శాపించను. చోళరాజు దుఃఖముతో స్వామి పాదముల మీద పడి ఏడుచుచు, మహానుభావ, నేను ఏ పాపము ఎరుగను. నేను గోపాలంతో నిన్ను దండించమని చెప్పలేదు. నీవు ఈ పుట్టలో ఉన్న సంగతి నాకు తెలియదు. నేను నిరపరాధిని. నన్ను శపించుట న్యాయం కాదు. దయగల దేవుడ వన్న నన్ను రక్షించగలవలసినది అని అనేక విధములుగా ప్రార్థించినాడు. స్వామికి చోళరాజు ప్రార్థన వినగానే కరుణ కలిగి ఇలా అన్నాడు. రాజా, నా శాపం వ్యర్థము కాదు. కానీ నీవు ఈ దేహము వదిలి ఈ చోళ వంశంలో ఆకాశరాజు అని పేరుతో పుట్టి నీ కుమార్తె పద్మావతిని నాకిచ్చి పెండి చేస్తావు. ఆ సమయంలో నీవు నాకు వజ్రకిరీటం సమర్పింతువు. ఆ కిరీటాన్ని నేను ప్రతి శుక్రవారమును ధరింతును. ఆ రోజుతో నీకు పిశాచ రూపము పోవును అని సెలవిచ్చను. అంతలో గోపాలుడు మూర్ఛలేని గురుడ్డివాడయ్యను. వాడు భగవానునికి నొక్కి తనను రక్షించమని ప్రార్థించను. స్వామి దయగలిగి, ఓరి, నేను కొన్నాళ్ళకు ఈ పర్వతమునందు వెలసెదను. నీవు అంతవరకు అందుడవై ఉండును. నా అవతారము చూడగానే నీ దృష్టి కలుగును అని చెప్పి మహావిష్ణువు అక్కడి నుండి బయలుదేరును.